హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి తొందరగా పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం ఎల్ఐసి నుండి వచ్చిన నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆర్గనైజేషన్ ఎవరమ్మా? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్. ఎగ్జామ్ నేమ్ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ జూనియర్ అసిస్టెంట్. వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 200 వేకెన్సీస్ అయితే మనకి ఇవ్వడం జరిగిందండి. లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 to 28 ఇయర్స్ ఏజ్ అయితే మనకి మెన్షన్ చేశారు. అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఆన్లైన్. అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఏమైనా డౌట్స్ వస్తే ఈ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2024 25th జూలై 2024 వచ్చిందండి. అప్లికేషన్ డేట్ వచ్చేసి 25 జూలై 2024. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లై వచ్చేసి 14th ఆగస్ట్ 2024. జూలై 25 నుండి ఆగస్టు 14 వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. ఎగ్జామ్ డేట్ ఇక్కడ ఇవ్వలేదు కానీ సెప్టెంబర్లో ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. స్టెప్స్ టు అప్లై ఆన్లైన్ ఫర్ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2024. అప్లై ఎలా చేసుకోవాలంటే ఇక్కడ చూడమ్మా. స్టెప్ 1, విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్. వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత స్టెప్ 2, ఆన్ ద హోమ్ పేజ్ క్లిక్ ఆన్ ద కెరీర్స్ ఆప్షన్. కెరీర్ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి యూ విల్ గెట్ ఎ లింక్ టు అప్లై ఆన్లైన్ ఫర్ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్. కెరీర్ ఆప్షన్ ఓపెన్ చేయగానే అప్లై లింక్ అనేది ఓపెన్ అవుతుందమ్మా. స్టెప్ 4 వచ్చేసి క్లిక్ ఆన్ ద లింక్ అండ్ ఫిల్ ఇన్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ అట్ ప్రాంప్టెడ్ ఇన్ ద స్పెసిఫైడ్ కాలమ్స్ సచ్ యాజ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఈ లింక్ ఓపెన్ చేయగానే కాలమ్స్ అనేవి వస్తాయండి. స్పెసిఫైడ్గా పర్సనల్ ఇన్ఫర్మేషన్ని, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని, కాంటాక్ట్ డీటెయిల్స్ని అక్కడ కాలమ్స్లో ఫిలప్ చేయాలి. తర్వాత 5 స్టెప్, వెరిఫై ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అండ్ క్లిక్ ఆన్ ద సబ్మిట్ ఆర్ ప్రొసీడ్ బటన్ టు సబ్మిట్ టు అప్లికేషన్. కాలమ్స్ అన్నీ నింపేసిన తర్వాత సబ్మిట్ని కానీ ప్రొసీడ్ని కానీ క్లిక్ చేయాలండి. మేక్ ద రిక్వైర్డ్ పేమెంట్ ఫర్ ద అప్లికేషన్ ఫీ ఇఫ్ అప్లికేబుల్ యూజింగ్ ద అవైలబుల్ ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్స్. అప్లికేషన్ ఫీజుని అయితే మనం కట్టాలండి. నెక్స్ట్ 7th స్టెప్, సేవ్ ద అప్లికేషన్ డీటెయిల్స్ టు టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ కన్ఫర్మేషన్ పేజ్ ఆఫ్ ఫ్యూచర్ రిఫరెన్స్. అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు కన్ఫర్మేషన్ అవుతుంది, ప్లస్ ఫ్యూచర్ రిఫరెన్స్గా కూడా పనికొస్తుందండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆల్ క్యాండిడేట్స్కి 800 రూపీస్ ప్లస్ జిఎస్టీ 18%. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 12, అస్సాంలో 5, ఛత్తీస్గఢ్లో 6, గుజరాత్లో 5, హిమాచల్ ప్రదేశ్లో 3, జమ్మూ అండ్ కాశ్మీర్లో 1, కర్ణాటకలో 38, మధ్యప్రదేశ్లో 12, మహారాష్ట్రలో 53, పుదుచ్చేరిలో 1, సిక్కింలో 1, తమిళనాడులో 10, తెలంగాణలో 31, ఉత్తరప్రదేశ్లో 17, వెస్ట్ బెంగాల్లో 5 అయితే ఇవ్వడం జరిగిందండి. టోటల్ వేకెన్సీస్ వచ్చి 200 వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ దీనికి గల క్వాలిఫికేషన్ గురించి మనం తెలుసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఎ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ఎ మినిమమ్ ఆఫ్ 60%. గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలండి. ఎనీ డిసిప్లైన్ అయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బై ద గవర్నమెంట్. అండ్ అందులో కూడా మినిమం 60% అయితే మనకి క్వాలిఫికేషన్ అనేది ఉండాలండి. అండ్ ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, ఆ కంప్యూటర్ని ఆపరేటింగ్ అయితే చేసే నాలెడ్జ్ అయితే ఉండాలండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే 21 ఇయర్స్ టు 28 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మినిమం 21, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఇవ్వడం జరిగింది.
రిక్రూట్మెంట్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జాము ఇంటర్వ్యూ ఉంటుందండి. ఆన్లైన్ ఎగ్జాము ఇంటర్వ్యూ ఉంటుంది. శాలరీ గురించి మనం తెలుసుకున్నట్లయితే శాలరీ 32,000 to 35,200 వరకు ఉంటుందని మెన్షన్ చేశారండి. ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకున్నట్లయితే లాజికల్ రీజనింగ్ నుండి 40 క్వశ్చన్స్ వస్తాయండి 40 మార్క్స్కి. న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుండి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. కంప్యూటర్ స్కిల్ నుండి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే వస్తున్నాయండి. ఎంత టైంకి 120 మినిట్స్ అండి. 120 మినిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈచ్ వన్ క్వశ్చన్కి ఈచ్ 1 మార్క్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా కొత్త నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ని కావాలంటే ఆ నోటిఫికేషన్ యొక్క నేమ్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీడియో ద్వారా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.